హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో రెడ్డిస్ ఫుడ్డీస్లో భాగంగా ప్రస్తుతం మనం వచ్చరికి రాగం ఫుడ్ కోర్ట్ దగ్గర తిన్నాము. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏందో మనకు నేను మీకు లాస్ట్లో చెప్తా. సో ఇక్కడ చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్, అదేవిధంగా ఫుడ్ కోర్ట్ అంటే మన మ్యాక్సిమం ఏమంటారు ఫ్రైడ్ రైస్ అవి ఉంటాయి. బట్ ఇక్కడ చాలా రకాల వినూత్నమైన వంటలు అయితే చాలా ఉన్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్దాము. లోపల చాలా రకాల డిషెస్ ఉన్నాయి, వెజ్, నాన్ వెజ్, అదేవిధంగా ప్రాన్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రాన్స్ అంటే బయట చాలా రేట్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ చాలా రేటు తక్కువ. ఒకసారి లోపలికి వెళ్దాము, ఏం ఫుడ్స్ ఉన్నాయి పూర్తి వివరాలు మొత్తం. లోపల ఓనర్ ఉన్నారు, అదేవిధంగా లోపలికి కిచెన్ కూడా చూద్దాము. ఎందుకంటే చాలా కిచెన్స్ మనం చూస్తూ ఉంటాము, బయట చాలా హైజీనిక్గా ఉండకుండా ఉంటాయి. సో ఇక్కడ చాలా హైజీనిక్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు సర్వీస్ చేసే దగ్గర నుంచి కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర వరకు హెడ్ క్యాప్ ధరించి ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి లోపలికి వెళ్దాము, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కస్టమర్స్ ఎలా దీని మీద కస్టమర్స్ ఎలా ఒపీనియన్ ఉంది ఫుడ్ మీద అని పూర్తి వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. तो हाय ब्रो, क्या बना रहा आप? ये 555 बना है, चिकन 555 చికెన్ 555 बनाओ. సో ఇప్పుడు మనకైతే చికెన్ 555 అయితే చేస్తున్నాడు. సో ఎలా చేస్తున్నాడు ప్రాసెస్ ఏంది పూర్తిగా చూడండి ఒకసారి. ఇప్పుడు ఏదైతే చికెన్ 555 ఉందో, సో ఇదంతా మళ్ళీ ఇప్పుడు కడాయిలో బాగా కొంచెం జ్యూసీగా వచ్చేలాగా స్ప్రై చేసుకోవాలా. సో అవి క్యాకర్రా. సో ఇప్పుడు వీటిలన్నీ ఏదైతే గార్లిక్, క్యాప్సికం ఇవన్నీ మిక్స్ చేసి ఇప్పుడు ఆ చికెన్ 555 అయితే చేయబోతున్నాడు. చూడండి ఒకసారి మొత్తం చూసుకుంటున్నాడు. బాగా నిప్పులు మండుతున్నాయి, పైన వర్షం పడుతుంది. మనం కాసేపట్లో చికెన్ 555 తినబోతున్నాం. ఇది రాగం ఫుడ్స్. సో ఎంత ఫేమస్ అయితే వీళ్ళు మనకి రాగాన్ని ఇది బాగుంటుందని చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర చాలా మంచి డిష్ అంట. సో ఇదైతే మనం టేస్ట్ చేస్తాం ఇప్పుడు. ఫైనల్గా మనకి ఇంకైతే ఇంగ్రీడియంట్ అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుంది. దీంట్లో మొత్తం మిక్స్ ముందుగా వచ్చేసరికి
మొత్తం వీళ్ళు సీక్రెట్ మసాలాస్ కలిపి ఆ చికెన్ ట్రిపుల్ ఫైవ్ని ఇప్పుడైతే మంచిగా బాగా స్పైసీ వచ్చే విధానంగా అయితే వీళ్ళు ప్రిపేర్ అయితే జరిగింది. సో ఈ వర్షంలో ఇది తింటా ఉంటే సూపర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం టేస్ట్ కూడా చేద్దాం ఎంత బాగుంటుంది ఇది కథ అనేది. సో అదేవిధంగా చాలామంది కస్టమర్స్ ఉన్నారు, ఆ కస్టమర్స్ రివ్యూ కూడా తీసుకుందాం, ఎలా ఉంది, ఎప్పటి నుంచి వస్తున్నారు, ప్రైస్ ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు కూడా ఇక్కడ కస్టమర్స్ ఉన్నట్టు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ రెస్టారెంట్లో పనిచేసిన మేనేజర్ ఉన్నారు, ఆ మేనేజర్తో కూడా మాట్లాడదాం. సో డిష్ అయితే ఫినిష్ అయిపోయింది, మనం చూసుకోవచ్చు ఎలా ఎంత నీట్గా అయితే చేయడం జరిగిందో. సో చూసారు కదా, చికెన్ ట్రిపుల్ ఫైవ్ चिकन 555 है. సో చూసారు చికెన్ ట్రిపుల్ ఫైవ్ రెడీ అయిపోయింది. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఆ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. మనకు వచ్చిన ఫుడ్ అయితే ఏమో చికెన్ ట్రిపుల్ ఫైవ్, అదేవిధంగా కాజు చికెన్ కర్రీ, ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము రాగం ఫుడ్స్లో. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫుడ్స్ అయితే చికెన్ ట్రిపుల్ ఫైవ్ ఇది కూడా, దీంట్లో కాజు అయితే బాగా ఎక్స్ట్రీమ్గా అయితే మిక్స్ చేయడం జరిగింది. దీన్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు దగ్గరగా ఉండి చూసే అబ్బు ఘాటు మామూలుగా లేదు, ఎక్స్ట్రీమ్ స్పైసీగా ఉంది. స్పైసీ చాలా ఎక్కువ ఉంది. మనం దగ్గరగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం దగ్గరగా ఉండి చూసాం కాబట్టి చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేశారు. సో మనకైతే చాలా వర్తబుల్, చాలా రేటు తక్కువ, 160 రూపీసే. రాగం ఫుడ్స్ బాగో లేనిది అని ఏమి లేదు ఇక్కడ, అంతా ప్రతి ఒక్కటే ఎక్సలెంట్ కూడా. నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతుంది, అంత టేస్ట్ బాగుంది. ఇది వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ అయిన డిష్ అంట. సో అందుకనే ఫస్ట్ ఇది బాగా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో అందుకని ఇది టేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం బిర్యానీ తినబోతున్నాము. చూస్తుంటే గుమ్మగుమ్మలాడిపోతుంది, నోరు ఊరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా బిర్యానీ తింటే చిన్న కామెంట్ చేయండి. మామూలు బిర్యానీ వేరు, ఈ బిర్యానీ వేరు, కాదు చికెన్ బిర్యానీ. సో పక్కన బాగా వర్షం పడుతుంది, మన ముందు వేడి ఫుడ్ ఉంది. సో ఇప్పుడైతే మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. అల్టిమేట్గా ఫుడ్ ఎలా ఉందో నా రివ్యూ వినండి ఒకసారి, చూసుకోవచ్చు. కాజు చికెన్ కర్రీ, ఎంత కాజు. సో కాజు చికెన్ కర్రీ గుమ్మగుమ్మలాడిపోతుంది. నోట్లో నుంచి మాట రావట్లా, అంత బాగుంది. ఆ వంటోడి చేతిలో ఏ మహత్వం ఉందో కానీ తింటా ఉంటే పోతా ఉంది నోట్లోకి, అంత బాగుంది. దీని అడ్రస్ వచ్చేసరికి రాగం ఫుడ్స్, ఎగ్జాక్ట్గా ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గర నుంచి కేవలం 200 మీటర్స్ కొంచెం లోపలికి ఉంటుంది. సో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 200 మీటర్లు కొంచెం యువతలో ఉంటుంది. వెస్ట్ ఎస్ఆర్ నగర్ అంటారు దీన్ని. సో ఎస్ఆర్ నగర్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత 200 మీటర్స్ మెట్రో దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వీళ్ళ హోటల్కి 200 మీటర్ల దూరంలో ఈ ఫుడ్ కోర్ట్ కమ్ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న ఎవరైతే స్టూడెంట్స్, అదేవిధంగా చాలామంది ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఉంటారు. సో చాలామంది ఆర్టిస్టులు కూడా ఇక్కడ బాగా టేస్ట్ చేస్తారు. చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే మూవీ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారంట. ఎంత ఫుడ్ బాగుంటే వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తారో అర్థం చేసుకో మీరు. సో ఫుడ్ అయితే ఓవర్గా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకోసారి చెప్తున్నది అడ్రస్ ఎగ్జాక్ట్గా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కేవలం 200 మీటర్స్ దూరంలో శ్రీ రాగం ఫుడ్స్ అని ఉంటుంది. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. రేట్లు కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. సో స్టార్టింగ్ వచ్చేసరికి కేవలం 99 రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో ఇంకా మనం ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్టార్టింగ్ అయితే మనకు ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళందరికీ అయితే చాలా రీజనబుల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది. వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి. గులాబ్ జాము కూడా ఉంది, గులాబ్ జాము. ఓవరాల్గా ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా తక్కువ మాట్లాడాలా, ఎక్కువ తినాలి, అట్లా ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు కూడా డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి ఈ రెస్టారెంట్కి. సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫిర్ బిల్డింగ్. బాయ్.